విజయబాబు గారు రియల్ ఎస్టేట్ సంస్థలను తీసుకొచ్చి సత్వా కానీ రహేజా కానీ ఇప్పుడేదో కొత్తగా ఏదో ఆర్ఎంజెడ్ అంట ఈ సంస్థల్ని తీసుకొచ్చి ఫార్చ్యూన్ 500 అన్నట్టుగా ఈయన మాట్లాడడం అంటే ప్రపంచంలో చదువులేని అజ్ఞానులు కదా రాష్ట్ర ప్రజలని లోకేష్ గారు మాట్లాడడం వీటి వల్ల లక్షల ఉద్యోగాలు వచ్చేస్తాయనే అబద్ధాలు చెప్పటం ఏంటి రియల్ ఎస్టేట్ సంస్థలు ఏంటి వాటికి 99 పైసలకి ఇవ్వడం ఏంటి అవి ఉద్యోగాలు కల్పించడం ఏంటి రియల్ ఎస్టేట్ సంస్థలు ఎక్కడైనా ఉద్యోగాలు ఇస్తాయా? అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ ఫోర్బ్స్ కంపెనీ అంటే ఏంటి, ఫార్చ్యూన్ అంటే ఏంటి, ఫార్చ్యూన్ 500 ఏంటి, ఇవన్నీ అసలు ఎవరికి తెలియదు. మనమే ఇన్నోవేటర్స్ కాబట్టి మనం ఏం మాట్లాడినా చెల్లుతుందిలే అని చెప్పి అనుకుంటున్నారు. తర్వాత ముఖ్యంగా రహేజా గురించి అండి నేను స్పెసిఫిక్ గా చెప్పేది, ఇదే రహేజా కంపెనీ అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజా చైతన్యానికి తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రజా చైతన్యానికి ఉన్న తేడా చెప్తున్నా నేను. అంటే అప్పట్లో తెలంగాణ కూడా అంతర్భాగం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అసలు ఈ రహేజా కంపెనీకి భూములు కట్టబెట్టడం అనేటువంటి ఆలోచన ఇప్పుడు కాదండి. చంద్రబాబు నాయుడు గారు మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ లో చాలా వ్యాలిడ్ పాయింట్ ఇది, నా దగ్గర డేటా అంతా కూడా ఉంది, ఆ కేసు వివరాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ లో ఈ రహేజా కంపెనీకి ఆయన భూములు కట్టబెట్టాడు కారు చౌకగా ఎప్పుడైతే భూములు కట్టబెట్టాడో దాని మీద ఇక్కడ వెంటనే రియాక్ట్ అయ్యారు. ఆ రోజున కమ్యూనిస్ట్ పార్టీలు కూడా చాలా ఉద్యమ స్పృహతో ఉండేవి. కాంగ్రెస్ వారు, కమ్యూనిస్టులు, మిగతా ప్రజా సంఘాలు, న్యాయవాదులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున గొడవ చేసేసరికి దాన్ని ఎలా దాంట్లో నుంచి బయటపడాలో తెలియక ఏసీబీకి వెళ్ళింది ఆ విషయం. ఏసీబీకి వెళ్ళిన తర్వాత ఏసీబీలో దాన్ని మెల్లగా మేనేజ్ చేసుకుని అతను తోకముడి చేయడని ఆ కేసును క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఒక న్యాయవాది దాని మీద ఏ విధంగా మీరు ఏ బేసిస్ లో దీన్ని క్లోజ్ చేశారని చెప్పిన ఆయన హైకోర్టుకి కూడా వెళ్ళిన సందర్భం చాలా అల్లరైంది ఆ రోజున. అలాంటి తను అల్లరి పాలయ్యాడు. అల్లరైనటువంటి అదే రహేజా కంపెనీని, మత్సలు ఉన్నటువంటి కంపెనీని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున మన కత్తికి ఎదురు లేదు కదా, ఎవడో మాట్లాడేవాడు లేడు, ప్రజలెవరూ కూడా స్పందించరు అనేటువంటి ఉద్దేశంతో తిరిగి మళ్ళీ విశాఖపట్నంలో అలాంటి రహేజాకి మళ్ళీ తిరిగి భూములు కట్టబెట్టేటువంటి దీనికి మళ్ళీ ఆయన శ్రీకారం చుట్టాడండి. ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇంత ఇష్టారాజ్యం కింద చెలరేగిపోయి చేస్తున్నారు. ఇక ఇంకొక అతి ముఖ్యమైనటువంటిది ఇక దావోస్ కి సంబంధించి సింపుల్ గా చెప్తా. దావోస్ లో అక్కడ డయాస్పోరా అనేటువంటి పేరుతో తెలుగుదేశం పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా నోటికొచ్చినట్టుగా మాట్లాడారు. ఇక దావోస్ పర్యటనలో వీళ్ళ యొక్క ఫోటోలు సాయంత్రానికి వచ్చేసరికి వాళ్ళ యొక్క భజన మీడియాలో ఫ్రంట్ పేజీలో త్రికాలము, 6వ పేజీలో కొన్ని ఫోటోలు, 5వ పేజీలో కొన్ని ఫోటోలు ఇలా వేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని చాలా పైశాచిక ఆనందం పొందారు కదా. ఇక్కడే అదే దావోస్ లో ఒక పెద్ద బిగ్ ట్విస్ట్ ఏంటి అన్నట్లయితే అక్కడ జరిగినటువంటి ఇండియా టుడే నిర్వహించినటువంటి దీంట్లో గీతా గోపీనాథ్ ఆవిడది వాళ్ళ బాగా మనకి ఇదవుతుంది. మీ దృష్టి వచ్చిందా లేకపోతే చూపించనా? చూపిస్తాను. అవును, గీతా గోపీనాథ్ గురించి ముందు బ్రీఫ్ గా చెప్తానండి. ఆవిడ ఆర్థిక వ్యవహారాల్లో గొప్ప మేధావి. అంటే భారతదేశ మూలాలు ఉన్నప్పటికీ కలకత్తాలో పుట్టినా కూడా ఆవిడ అమెరికాలోనే ఉంది. ఇప్పుడు ఆమె ఎవరు సాక్షాత్ అంటే ఐఎంఎఫ్ చీఫ్ ఎకానమిస్ట్ అండి. ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్. ఐఎంఎఫ్ చరిత్రలో ఆ స్థాయికి చేరినటువంటి మొదటి భారతీయ మహిళగా కూడా ఆవిడని చెప్పుకోవాలి. అయితే ఆమె యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆర్థిక శాస్త్రం మీద ఆమెకి గొప్ప పట్టు ఉంది. ప్రధానంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆమె ఏ దేశాన్ని పొగడరు, ఏ దేశాన్ని విమర్శించరు, కేవలం డేటా ఆధారంగానే మాట్లాడతారు. ఇది ఆవిడకి ఉన్నటువంటి ప్రత్యేకత. ఈ డేటా ఆధారంగా మాట్లాడేటువంటి ఆమెని అక్కడ గనక ప్రశ్నిస్తే ఆమె జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి గొప్పతనాన్ని ఎవరైతే ఈ రోజున వీళ్ళు విమర్శిస్తున్నారో దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి ఎంత అద్భుతంగా మాట్లాడారో ఒక్కసారి నేను ఇందులో వినిపిస్తాను. చూడండి, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ సంస్కరణలకు సంబంధించి ప్రపంచ ఆర్థికవేత్త ఇంత గొప్పగా చెప్పినటువంటి నేపథ్యంలో వీళ్ళ యొక్క పనికి మాలని మీడియా, వాళ్ళ భజన మీడియా నోటికి వచ్చినట్టు మాట్లాడినటువంటి సందర్భంలో ఈ రోజున యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ వాయిస్ ని బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి శాల్యూట్ కొట్టాల్సినటువంటి అవసరం. అంటే ప్రపంచంలో
మేధావులందరూ కూడా ఆయన చేసినటువంటి ప్రక్రియల్ని ఘనకార్యాల్ని అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడుతూ ఉంటే ఆ విదేశాలకు వెళ్ళి పనికి మారినటువంటి వేదికల మీద పనికి మారిన మాటలు మాట్లాడి పైశాచిక ఆనందం పొందుతున్నటువంటి వాళ్ళు అదే దావోస్ లో చూడండి, ఆయన ఎప్పుడు కూడా దేవుడు ఉన్నాడు అంటుంటారు. ఆ దావోస్ లో ఏ జగన్మోహన్ రెడ్డిని అయితే వీళ్ళు ఒక దీని మీద తిట్టారో ఆ దావోస్ లోనే అంతర్జాతీయ వేదిక మీద అంతర్జాతీయ ఆర్థిక నిపుణురాలు ఆయన చేసినటువంటి పనిని ప్రశంసించడం అంటే దట్ ఈస్ ఎనఫ్, దట్ ఈస్ మోర్ దాన్ ఎనీథింగ్ అండి. ఎస్ సార్, ఒక 2 minutes లో కన్క్లూడ్ చేయండి శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. సార్, డబ్ల్యూఎఫ్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో లోకేష్, చంద్రబాబు నాయుడు అండ్ కో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు ఆ అన్నగారు చూపించినట్టుగా, అక్కడే ప్రపంచ ఆర్థికవేత్తలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన సంస్కరణను పొగడ్డం, దాన్నే కర్మ రిటర్న్స్ అంటారు సార్. వెరీ గుడ్, దాన్నే కర్మ రిటర్న్స్ అంటారు సార్. సార్, మీరు ఒక విషయం మాట్లాడారు ఇంతకు ముందు, మా మిత్రుడు అడుగుతూ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారండి. చంద్రబాబు నాయుడు 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత కూడా పాప ఆంధ్రప్రదేశ్ లో 8.3% తో ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగంలో దేశంలో మొదటి స్థానంలో ఉంది సార్. ఏంది ఇన్ని లక్షల 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చినా సరే ఇంకా నిరుద్యోగం 8.3% ఉంది సార్. అదేంటో అర్థం కావట్లేదు. మీరు చెప్తున్న లెక్క లేకపోతే కేంద్రం చెప్పిన లెక్క, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇచ్చిన లెక్క సార్. బీహార్ కూడా మనకన్నా ముందే ఉంది సార్. బీహార్ లో కూడా మనకన్నా ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది సార్. నిజమైన జింగిల్ రోజు ఆంధ్రప్రదేశ్ లో నడుస్తా ఉంది సార్. ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన్ని పోలేదు, కానీ డబ్బా కొట్టుకుంటూ 8.3% కింద అధ్వాన్న పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఒకవైపు నిరుద్యోగ వృత్తి ఎగ్గొట్టారు, ఒకవైపు నిరుద్యోగాన్ని పెంచారు. చూస్తే డబ్బా మాటలు సార్. సార్, నేను ఒక మాట అన్నాను సార్, ఈయన దావోస్ ప్లాన్ అని చెప్పి అన్నారు కదా సార్. మరి 30 లక్షల కోట్ల పెట్టుబడులకి ఎంఓయూలు చేసుకొచ్చినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ ఏమవుతాడు? నేను నేరుగా అడుగుతున్నాను సార్, దేవేంద్ర ఫడ్నవీస్ ఏమవుతాడు? మరి మొన్న ఎఫ్డిఐలలో సార్, కేవలం ఎఫ్డిఐలలో మహారాష్ట్ర 1.65 లక్షల కోట్లు ఒక ఏడాదిలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి పెట్టుకుంది కదా, మరి ఆయన ఏమవుతారు? గుండు సున్నా తెచ్చిన ఈయన దావోస్ మ్యాన్ విజనరీ అపరచానికుడైతే మరి లక్షల కోట్ల పెట్టుబడి తెచ్చుకున్నటువంటి ఆయన ఏమవుతాడు? వాళ్ళు పని చేసి చూపిస్తారు, మనం డబ్బా కొట్టుకొని చూపిస్తాం, అంతే తేడా. రెండిటికి తేడా. నేను చివరికి ఒక చిన్న పాయింట్ సార్, సార్ నేను ఒక మాట అన్నాను సార్, ఈయన దావోస్ ప్లాన్ అని చెప్పి అన్నారు కదా సార్. మరి 30 లక్షల కోట్ల పెట్టుబడులకి ఎంఓయూలు చేసుకొచ్చినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ ఏమవుతాడు? నేను నేరుగా అడుగుతున్నాను సార్, దేవేంద్ర ఫడ్నవీస్ ఏమవుతాడు? మరి మొన్న ఎఫ్డిఐలలో సార్, కేవలం ఎఫ్డిఐలలో మహారాష్ట్ర 1.65 లక్షల కోట్లు ఒక ఏడాదిలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి పెట్టుకుంది కదా, మరి ఆయన ఏమవుతారు? గుండు సున్నా తెచ్చిన ఈయన దావోస్ మ్యాన్ విజనరీ అపరచానికుడైతే మరి లక్షల కోట్ల పెట్టుబడి తెచ్చుకున్నటువంటి ఆయన ఏమవుతాడు? వాళ్ళు పని చేసి చూపిస్తారు, మనం డబ్బా కొట్టుకొని చూపిస్తాం, అంతే తేడా. రెండిటికి తేడా. నేను చివరికి ఒక చిన్న పాయింట్ సార్, చిన్న మించిపోయింది సార్. థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. అలాగే